వెల్కమ్ బ్యాక్ టు అన్ఫిల్టర్డ్ డైరీస్ 17 జనవరి 2026. సో ఏంటి ఈరోజు డైరీ? మనమున్న శివమొగ్గలో, కర్ణాటకలో. ఎందుకు వచ్చామంటే ఇక్కడికి ట్రిప్కి అనమాట. మా బావ ఇక్కడే ఉంటారు. సో ఆయన అన్నారనమాట, ఒక 2 days ఇలా రండి, కొంచెం ట్రిప్కి వెళ్ళొద్దాం అని చెప్పేసి. సో ఇక్కడ దగ్గరలో ఉన్న ప్లేసెస్ చిక్మంగళూరు, ఇంకా మలపే ఐలాండ్ ఉంది, అవన్నీ విజిట్ చేయడానికి వచ్చాం అనమాట యాక్చువల్లీ. సో మార్నింగ్ నుంచి ఎలా అంటే మనం మార్నింగే రీచ్ అయ్యాం. రీచ్ అయిన తర్వాత రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అవ్వడం, దాని తర్వాత మొత్తం బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళానమాట. బ్రేక్ఫాస్ట్ క్రేజీగా ఉండే యాక్చువల్లీ. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇడ్లీ తిన్నా ఈరోజు నేను. లైక్ కాంబో ట్రై చేసా, బాగుండే. అది తిని అది డైజెస్ట్ అయ్యే లోపలే మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్. సో లంచ్ కూడా చాలా హెవీగా ఉండే అనమాట. కొంచెం లేట్గానే అయింది బట్ హెవీగా ఉండే. సో లంచ్ అయిపోయింది, మళ్ళీ రూమ్కి వచ్చాం, రెస్ట్ చేసుకున్నాం. అండ్ రేపటి ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సెట్ చేసామన్నమాట. అండ్ ఇక్కడ అంబియన్స్ అనేది బాగుందన్నమాట యాక్చువల్లీ. చాలా బాగా అనిపించింది. రోడ్స్ అన్నీ చాలా బాగున్నాయి. లైక్ పీస్ఫుల్గా ఉంది, ఎక్కువ నాయిస్ లేదు, బాగుంది. నాకు అనిపించింది అనమాట, ఇంత పీస్ఫుల్గా అసలు ఎలా ఉంటుంది అని చెప్పేసి అనిపించింది. సడన్గా నాకు అనిపించింది ఇంకేంటంటే ఇక్కడ నాన్ వెజ్ ఎక్కువ దొరకదు. దొరకపోతే నాకు అనిపించింది అంటే దీనికంటే బెటర్ గుజరాత్ కదా, గుజరాత్లో అయినా కనీసం దొరుకుతుంది కదా అనిపించింది నాకు. ఇంకా ఇంకా బయటికి వెళ్ళామన్నమాట. పార్క్స్ ఉన్నాయి ఇక్కడ పక్కనే, దగ్గరలో ఉన్నాయి యాక్చువల్లీ. వెళ్ళాము, బాగుండే అనమాట. వాక్ చేస్తూ నేను తమ్ముడు చాలా మాట్లాడుకున్నాం. బట్ సర్ది చలి ఎక్కువ ఉంది ఇక్కడ. అంటే అంత ఎక్కువ కాదు కానీ ఓ మాదిరి అయితే ఉంది. ఇంకంతే. ఈరోజు చెప్పడానికైతే ఎక్కువ అనిపించింది అంటే లైక్ బాగుంది ఇక్కడ. ఎవరితో అయినా మనం అంటుంటారు కదా, కన్నడలో ఉంటే ఖచ్చితంగా, అదే కర్ణాటకలో ఉంటే ఖచ్చితంగా కన్నడలోనే మాట్లాడాలని చెప్పేసి. అలాంటి రూల్నే లేదని యాక్చువల్లీ. మనం ఒకళ్ళు తెలుగులో మాట్లాడితే అవతల వాళ్ళకి తెలుగు వస్తే వాళ్ళు తెలుగులో కూడా మాట్లాడతారు, లేకపోతే హిందీలో అయినా మాట్లాడతారు. లైక్ దే ఆర్ కోఆపరేటివ్. కొన్ని ప్లేసెస్లో మాత్రం అలా జరుగుతుంటే అన్ని ప్లేస్లో అలా జరుగుతుండ అనమాట. ఇంకేంటి విషయాలు ఈరోజు? ఈరోజు ఒక టాపిక్ ఈగో. ఈగో అంటే ఏంటిది అసలు? ఈగో అంటే ఏంటిదంటే ఫస్ట్ వాళ్ళకు వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వడు. ఇప్పుడు నేనున్నాను, నాకు పర్టికులర్ థింగ్ అనేది ఒకటి ఇంపార్టెంట్. అవతల ఒక పర్సన్ ఉన్నారు, ఏదో పాయింట్ గురించి డిస్కస్ చేస్తున్నారు. ఆ పాయింట్ ఒక నెగోషియేషన్లో వాళ్ళకి, వాళ్ళ పాయింట్తో నేను అగ్రి కాలేదు. కానప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఎంత ఈగో ఇతనికి అనిపిస్తుంది. అరే, అవతల పర్సన్కి ఒక ఉంది, ఒకటి ఒక సెట్ ఆఫ్ లైన్స్ కానీ, ఒక సెట్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ కానీ అతను సెట్ చేసి పెట్టుకున్నాడు, లేదా తను సెట్ చేసుకుని పెట్టుకుంది. పెట్టుకున్న తర్వాత మనం ఇలా అనుకున్న తర్వాత ఆపోజిట్ పర్సన్ ఎవరు మనకి చెప్పడానికి, చెప్పండి. అది ఎవరైనా సరే, మీరు మనం చూస్తున్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, ఒక పేరెంట్ అండ్ సన్ అయినా, ఎక్కడైనా సరే ఒకరికి ఒక పాయింట్ వాళ్ళు ఫాలో అవుతారు. వాళ్ళ మోటో వేరే ఉంటుంది, అవతల వాళ్ళ మోటో వేరే ఉంటుంది. దాన్ని ఎప్పటికీ మనం మార్చలేము. అవతల వాళ్ళ దాన్ని అర్థమయ్యేలా మనం చెప్పగలం. ఒకవేళ మిస్టేక్ చేస్తుంటే ఆ మిస్టేక్ని అర్థమయ్యేలా చెప్పగలం అంతే. అంతేగాని నువ్వు ఖచ్చితంగా దీన్ని ఒప్పుకోవాలి, ఇదే రైట్, నువ్వు చేసేది రాంగ్ అని అంటే, నువ్వు చేసేది ఇది అని చెప్పేసి అతనికి అర్థమయ్యేలా, లేదా తనకు అర్థమయ్యేలా చెప్తే బెటర్. అంతేగాని అవతల వ్యక్తికి నువ్వు చేసేది తప్పు అని చెప్పామనుకోండి, ఎవరైనా ఈగోకి తీసుకుంటారు. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ద ఈగో. ఈగో ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్ లవ్. అవతల వాటికంటే మనల్ని మనం ఎక్కువ ప్రేమించుకోవడం అంతే. దాన్ని తప్పంటే ఎలా? ప్రతి ఒక్కరికి ఈగో ఉండాలి కదా, రైట్? అండ్ ఈరోజు లేట్ అయిపోయింది యాక్చువల్లీ. పడుకోవాలి, రేపు మార్నింగ్ 4 o'clock లేవాలి, చాలా ఉంది ప్లానింగ్. సో అంతే. బట్ బాగుందనమాట కర్ణాటక. షివమొగ్గ బాగుంది. బెంగళూరు వెళ్ళాలి, శివ ఉన్నాడు అక్కడ, కలవాలి. సో ఈ ట్రిప్ ఫినిష్ అయిన తర్వాత బెంగళూరుకి వెళ్ళి అక్కడి నుంచి ప్లాన్ చేయాలి. సో దట్స్ ఇట్ ఫర్ ద టుడే. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ విత్ పేషెన్స్. గుడ్ నైట్. రేవంత్ లవ్స్ యూ.